పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఏమన్నారు మీరు మా ప్రెసిడెంట్ అయిన తర్వాత తను ఇచ్చిన కాంప్లిమెంట్ విషెస్ బ్లెస్సింగ్స్ ఏంటి మీకు? Always congratulations and all that. Those are all personal things. ఓకే. భారతి గారిలో ఎట్లా ఉంది తన ఎంకరేజ్మెంట్? She's a wonderful human being. Wonderful human being, very down to earth, very simple. రైట్. ఇప్పుడున్న హీరోస్లో దైవం భక్తి లేదంటే దేవుడి ఆరాధన కొంచెం తక్కువగానే కనిపిస్తుంది, కానీ విష్ణువులో మరీ ఎక్కువగా చూస్తూ ఉంటాను. అలాగని నేను మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ బట్ నాకు నేను దేవుడితో గుడికే వెళ్ళాలి, గుడికి వెళ్తేనే దేవుడు ఉంటాడనేది లేదు. నేను కళ్ళు మూసుకుంటే దేవుడు నా కళ్ళలో కూడా ఉంటాడు. సో ఐ బిలీవ్ దట్ ప్రకృతిలో ఉంటాడు దేవుడు. మై కాన్వర్సేషన్, మై ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. గాడ్ ఇస్ ఎవ్రీవేర్. ప్రతి దగ్గర దేవుడు ఉంటాడు, చుట్టూరు దేవుడు ఉంటాడు అని నమ్మకం నాకు. రైట్. రీసెంట్లీ సాయిబాబా టెంపుల్ కూడా మీరు ఇనాగ్రేట్ చేశారు. నాన్నగారికి 92 ఇంచి బాబా గుడి కట్టాలని ఉండేదండి. బాబా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు గుడి కట్టడానికి. ఓకే. సంకల్పం చాలా గట్టిగా ఉంది అయితే మీ ఫాదర్ సంకల్పం. రైట్. ఒక అంటే పొలిటికల్ జర్నలిస్ట్ సర్కిల్స్లో ఉన్న ఒక క్వశ్చన్ ఫాదర్ గురించి. టీటీడీ చైర్మన్ పదవి మోహన్ బాబు గారు ఎక్స్పెక్ట్ చేశారు, అది జగన్ గారు ఇవ్వలేదు, అందుకే ఆయన అసహనంగా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది. దీనికి ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏం చెప్తారు? అంటే జనరల్గా చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇష్టం వచ్చింది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అనేది నాకు అర్థమవుతుంది. మాకు ఓహో ఇలా కూడా అనుకుంటున్నాము మేమని వాళ్ళ ద్వారా చెప్తుంటే మాకు అర్థమవుతుంది. సో నన్ను ఒక పొలిటికల్ పదవి కోసం నాన్నగారు కానీ పాలిటిక్స్లో వచ్చున్నారంటే ఎప్పుడూ ఎన్నో పదవులు వచ్చేది నాన్నగారికి. బట్ ఈ వాజ్ నెవర్ ఆఫ్టర్ ఇట్. ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. క్రెడిబిలిటీ వాల్యూ అనేది ఒకటి ఉంది. ఆయన ఒక పార్టీలో చేరి ఇమ్మీడియట్గా ఓన్లీ పదవులే తీసుకుంటూ ఉన్నారంటే బిగ్ లాంగ్. బట్ ఆయన చూడని పవరా, ఆయన అందరినీ హైట్. ఐ థింక్ పవర్ ఇస్ నాట్ వాట్ వీఆర్ ఆఫ్టర్. విష్ణు గారిని, మనోజ్ గారిని, లక్ష్మి గారిని, మోహన్ బాబు గారిని ఒకే ఫ్రేమ్లో ఎప్పుడు చూస్తాం? అసలు చూస్తామా? ఐ హావ్ నో క్లూ. ఆ దేవుడే డిసైడ్ చేసి చెప్పాలి. ఓకే. అసలు వచ్చాయా అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా? ఇప్పుడు దాకా అందరూ వచ్చి చేసే ప్రాజెక్ట్ రాలేదండి. ఓకే. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ కేమ్. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ గానే ఉంటుంది. ఓకే. అది ఇప్పుడు రాలా. ఓకే. అండ్ ఫైనల్లీ విష్ణు గారు, మోహన్ బాబు గారిని మీరు 10 మాటలు మాట్లాడితే అందులో మీ ఫాదర్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఏం చెప్తారు మీ ఫాదర్ గురించి? మీ మాటల్లో ఎలాంటి ఎఫెక్షనేట్ వర్డ్స్ వస్తాయని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మై ఫాదర్ ఇస్ అ హీరో, మై హీరో. సో దట్స్ అదే చెప్పగలను నేను అంతే. మై ఫాదర్ ఇస్ మై హీరో. బాండింగ్, అటాచ్మెంట్స్ గురించి? ఇట్స్ లైక్ ఎవ్రీ ఫాదర్ అండ్ వెరీ ట్రెడిషనల్. ఎవ్రీ ఫాదర్ అండ్ సన్ లాగే ఉంటాం మేము. ఓకే. నేను తప్పు చేస్తే ఏమని తిడతారు మిమ్మల్ని? కొట్టకుండా ఉంటే చాలు. ఓకే. ఇప్పుడు ఈ మా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ కానీ తన ఎంకరేజ్మెంట్ ఏమైనా ఉందా? నేను ఏదైనా మేజర్ డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే సలహా అడుగుతాను. ప్లస్ అదే కాకుండా ఆయన మా డిసిప్లిన్ అండ్ రీకన్సిలియేషన్ కమిటీకి మెంబర్ నాన్నగారు. ఓకే. సో మేము తీసుకునేది ఏమైనా నచ్చకపోయినా వాళ్ళది అమలుపరచకండి అని చెప్పే అధికారం ఆ కమిటీకి ఉంది. రైట్. జిన్నా సినిమాని ఎందుకు చూడాలి విష్ణు గారు? ఒక 2 or 10 minutes ఫ్యామిలీతో మీరు ఈ దీపావళి ఎంజాయ్ చేయాలి, అసలు హిలేరియస్గా నవ్వాలి, ఫ్యామిలీతో ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే జిన్నా ఇస్ ద మూవీ. ఓకే. దీపావళి ధమాకా ఉండబోతుందంటారు? 100%. దీపావళి తెలుగు వాళ్ళకి 21వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ కళ్ళల్లో ఆనందం చూడాలి, నేను నా కెమెరాలో బంధించాలి. మీ పాపలు ఎంత క్యూట్గా పాడారండి బాబు, అసలు ఏంటి ఆ సాంగ్, అంటే లవ్ ఓవర్లోడెడ్ అనమాట. అది చూస్తూ ఉన్నంతసేపు ఇంకా యాజ్ ఎ ఫాదర్ కావచ్చు, పేరెంట్స్ అంతకంటే మధురానుభూతులు ఏముంటాయి లైఫ్లో అనిపించింది. సో ఏం చెప్తారు? ఇట్ వాజ్ అనూప్ రూబెన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు జిన్నాకి. దాంట్లో పిల్లలు పాడేదానికి అవకాశం కలిగింది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ మెమరీ జిన్నాలో నుంచి.
మా పిల్లలు పాడి వాళ్ళు యాక్ట్ చేసింది. ఓకే. ఈ సినిమా కోసం పాడారా ఈ లేదంటే సినిమా వాళ్ళు కోసం. సంగీతం ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ సంగీతం నేర్చుకుంటున్నారు. దే ఆర్ ట్రైన్డ్ సింగర్స్. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ సింగర్స్గానే వాళ్ళని ఇండస్ట్రీలో ఐ హోప్ వాళ్ళ యాక్టర్స్ కూడా అవ్వాలని ఉంది. బట్ వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేసుకుంటారు వాళ్ళు. నలుగురు పిల్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే? మీకు మీ హార్ట్లో ఒక 5-6 వాల్వ్స్ ఎన్నో ఉంటాయి. దాంట్లో అలా కాదు వాళ్ళు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు నేను అడుగుతుంది ఏంటంటే బాబు అండ్ పాప వాళ్ళు ట్విన్స్. వాళ్ళు అంతా కళ్ళ ముందు మా మీడియా సర్కిల్స్లో వాళ్ళ ఫొటోస్ చూస్తూ ముద్దుగా గడిపేసిన క్షణాలను చూస్తూ ఉంటాం. అండ్ చాలా ఇష్టంగా మీరు వాళ్ళతో యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఎవరిలో ఏ థింగ్ ఇష్టం, ఎవరితో ఎక్కువగా ఉండాలని? ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుందండి. సో ఎవ్రీబడి ఆర్ యూనిక్ ఇన్ దట్ వే. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. రైట్. ఫైనల్లీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ విష్ణు గారు. అండ్ వండర్ఫుల్ టైం. అండ్ ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్గా ఉండబోతోంది. ఎందుకు అంటే చాలా గ్యాప్ ఉండింది. అఫ్కోర్స్ నాకు మీకు తెలుసు ఆ విషయం. బట్ అలాంటివన్నిటినీ కూడా పటాపంచలు చేసే ఇంటర్వ్యూ ఇది. అండ్ ఇంకొకటి, చాలామందికి అసలు విష్ణు అంటే అది ఇది, లేదంటే విష్ణు అంటే అరే ఏంటి ఓవర్ యాక్షన్, ఇట్లా ఆ ట్రోల్స్ మీమ్స్ అన్నీ చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి సమాధానాలు వచ్చి ఉంటాయి, క్లారిటీస్ వచ్చి ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. బికాస్ నాకు మీరు అలా అనిపించట్లేదు కాబట్టి. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి మీరు వన్స్ కనెక్ట్ అయితే వాళ్ళ ఒపీనియన్ కూడా యాజ్ కోన గారు సెడ్ మారిపోతుంది అని అనిపిస్తోంది నాకు కూడా. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా అండ్ పొలిటికల్ సోషల్ మీడియా టీమ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ పోస్ట్ అయింది మా ప్లాట్ఫామ్స్లో. మెగా కాంపౌండ్తో విష్ణు గారికి ఎందుకు క్లాష్ అనేది అసలు ఉందా, గ్యాప్ ఉందా? అది మీడియా క్రియేట్ చేసిన గ్యాప్, కానీ వి హావ్ నో గ్యాప్స్. మాట్లాడుతూ ఉంటారా, ఎక్కడైనా కలుస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్ వి ఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అది మీడియాకి డ్రామా కావాలి, కొన్ని ఛానల్స్కి డ్రామా కావాలి కాబట్టి వాళ్ళు డ్రామా చేస్తారు, కానీ వి ఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. రైట్. ఓకే, థ్యాంక్ యూ విష్ణు గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. కోన గారు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం యాదాద్రికి వచ్చేసాము. మరి కాసేపట్లో హీరో విష్ణు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వరంగల్లో ఒక కాలేజీలో ఉన్న యంగ్స్టర్స్ అందరినీ కలవబోతున్నారు. జిన్నా ప్రమోషన్స్లో భాగంగా అన్ని స్టేట్స్కి ఆయన తిరిగేశారు. లాస్ట్కి మన హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేస్తున్నారు. బికాజ్ ఆయన చెప్తున్నారు ఓపెన్గా, గతంలో కొంత ప్రమోషన్స్కి దూరంగా ఉండేవాడిని, బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా అవకాశం లేదు, తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు యాదగిరిగుట్ట టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. విష్ణు మరి కాసేపట్లో దర్శనం చేసుకోబోతూ ఉన్నారు. దట్స్ ఆల్. బాయ్.